దాని ప్రకారం వచ్చినట్టుని కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి తరో ఎంక్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇప్పుడు రీసర్వే వచ్చేసి 6,000 గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది. దాంట్లో కూడా చాలా మందికి భూమి కోల్పోయారని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. రీసర్వే కంటిన్యూ చేస్తారా, దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా? దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. రీసర్వే జరిగింది ఎక్కడ సరే అవకతవకలు జరుగుంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. ఇది కూడా అనాలోచన ధోరణి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా అయిందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకి న్యాయం చేస్తారు. బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్. నేను ఇంత మునుపు 2 సార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా ఒకసారి తయారు చేశాం. కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూస్తే కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేశాం. బోదార్ కానీ ఇంకోటి చేసాం మేము, ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను. జగ్గయ్యపేట అంతా మొత్తం విజయవాడ వరకు చేశాం. అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత అందరినీ కూర్చొనబెట్టి వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరి ముందరినీ పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం. వీళ్ళు చేసింది అట్టు కాదు, ఏకపక్షంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు. ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన బాధ ఇదా, ఒక ఇదిగా కోపం రాదా? దీనికోసం 650 కోట్లు తగలబెట్టడం ఏంటండి? అది ఒకటి ఉంది. మళ్ళీ మీరు చెప్పే రీసర్వే, నేను ఆ రీసర్వే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. భూసేవ మేము చేసిన భూసేవ వీళ్ళది పేరు పెట్టారు. నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి. అది చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు, మనల్ని చేయొద్దని చెప్పాను. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, వాళ్ళకి చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఈ సక్సెస్ కాదు, అనవసరంగా 2,000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అది అట్లే చేశారు. ఇది 3వ ప్రయోగం. అది ఏమీ కంటిన్యూ కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి. సెలెక్టివ్గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం, అప్పుడు క్యాన్సిల్ చేస్తాం, ఆపేస్తాం సార్. ఆపేస్తాం. ఈ రాళ్ళు ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించండి సార్. లుకింగ్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద